హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎంఆర్ షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే మా ఆయన అజ్మాన్ వెళ్ళాడు. కొత్త ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. కొంచెం పని ఉంది అనేసి. సో మా ఆయన ఇప్పుడు వచ్చి 8 o'clockకి మళ్ళీ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాలన్నమాట. డ్రైవింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాడనమాట. సో ఈరోజే ఫస్ట్ రోజు. సో 8 to 10 స్లాట్ అనమాట. ఇంకైతే నేనైతే వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని అలా అలా ఫ్యామిలీతో మాట్లాడేసి ఇంకా ఇప్పుడే వంట దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను కింగ్ ఫిష్ హెడ్ కర్రీ చేయబోతున్నాను అనమాట. చేప తలకాయ కూర. సో ఆ చేప తలకాయని ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను కదా, మీరు కూడా చూడండి ఎలా చేస్తాను ఏమి అనేది. యాక్చువల్గా నాకైతే చేప తల అంటే చాలా ఇష్టం అనమాట. నాకు తల తోక, చేపలో అయితే తల తోక చాలా ఇష్టంగా తింటాను అనమాట. నేను మళ్ళీ మధ్యలో బాడీ ఆ కండ అంతా నేను ఎక్కువ తినలేను అనమాట. సో ఇప్పుడైతే నా కోసం అనేసి చేప తలకాయ తీసుకున్నాము. సో అది చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఓకే, ఎస్, చలో. ఎస్ గైస్, ముక్కలు చూసారా? నీట్గా కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు వేసి మంచిగా కడుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఇవి సముద్రపు చేప కాబట్టి కొంచెం వాసన వస్తుంది. సో ఇప్పుడైతే ఏం వాసన లేదు, నీట్గా కడిగేసుకున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఈ చేప చేయడం అనమాట. అలా చూడాలి ఎలా వస్తుంది అనేది. ముందుగా అయితే ఇదిగోండి, ఈ చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ కూరకు కావాల్సినవి కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ, టమాటో, అలాంటి టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మట్టి పాత్రలో చేయబోతున్నాను అనమాట కూర. సో మట్టి పాత్ర పెట్టేసుకొని మట్టి పాత్ర వేడయ్యాక నూనె వేసుకోవాలి. యాక్చువల్గా అయితే మట్టి పాత్రలో నేను ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ చేయలేదండి. కానీ ఇక్కడికి వచ్చినాక చేపల కూర అయితే ఎప్పుడు చేసినా ఈ పాత్రలోనే చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పాత్ర వేడైంది. సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. సో కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి, మెంతి పొడి, పసుపు, సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడైతే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటోలు అయితే వేసుకున్నాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుంటున్నాను. ఇది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, బాగా ఇప్పుడు వేగిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు కారం వేసి 1 స్పూను గొడ్డు కారం కూడా వేస్తున్నాను అనమాట. అంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. బాగా నూనె తేలాలన్నమాట పైన.
ఇదిగోండి గైస్, ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత, అంటే ధనియాల పొడి మిరప్పొడి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే చింతపులుసు పోసుకున్నాం. నేను ఫస్ట్ నానబెట్టుకున్నా కదా, ఆ చింతపండు పులుసు నీళ్లు పోసుకుంటున్నాను. అండ్ కొద్దిగా నీళ్ళు కూడా. ఇదిగోండి గైస్, ఇది ఇలా బాగా ఉడకాలన్నమాట. బాగా మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి. గైస్, యాక్చువల్గా నేను గోంగూర కొనుక్కుంటాను అనమాట పచ్చడి కోసము. సో ఆ గోంగూర అవి 2 రెంబలు చేపల కూరలకి వేయాలనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడూ అట్లా వేయలేదు చేపల కూరలకి గోంగూర. సో ఇలా వేసి చూద్దాం ఎలా వస్తుందో ఏంటి అనేది. కానీ నాకు ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేయడము వంటల్లో చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను గోంగూరని ఇలా అయితే గోంగూరను మగ్గబెట్టాను అనమాట. సో ఈ మగ్గబెట్టిన గోంగూరను జస్ట్ ఊరికే ఇంత అనమాట దాంట్లోకి వేసి జస్ట్ అట్లా నలగొట్టి వేస్తున్నాను. సో ఇట్లా నూరేసి దాంట్లోకి వేద్దాం అనుకుంటున్నాను. పులుసు అయితే బాగా ఉడికింది. సో ఇప్పుడు ఈ గోంగూర వేసాను. నేనైతే ఎప్పుడు ఇట్లా చేయలేదు. చూడాలి ఫ్లేవర్ ఎలా ఉంటుంది ఏంటి అని. పులుసు అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే రుచి చూసాను అనమాట. ఉప్పు కారం సరిపోయిందనమాట. సో ఇప్పుడైతే ముక్కలు వేసేసుకుంటున్నాను. ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 to 15 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. సో ఇలా 10 to 15 మినిట్స్ ఉడికితే చాలండి, కూర రెడీ. ఇప్పుడైతే నేను చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటూ జస్ట్ అలా మొక్క నలగకుండా కదుపుకుంటున్నాను. నేను గరిట పెట్టకుండా గుడ్డ పెట్టి కూడా తిప్పుకోవచ్చు, బట్ నాకు ఇప్పుడు అందుబాటులో గుడ్డ లేదు. సో అలా కలిపేస్తాను అనమాట. అంతే అండి, చేపల కూర రెడీ. గైస్, నేనైతే గోంగూర పచ్చడి చేసేసాను. అన్నము మిగిలిపోయినది నిన్నటిది ఉంటే అన్నం వేసి సంగటి కూడా చేసేసాను అనమాట. సో చేపల కూర సంగటి సూపర్ కాంబినేషన్ కదా, నాకైతే చాలా ఇష్టం చేపల కూర సంగటి వేడివేడిగా తినడం అంటే. సో మా ఆయన అయితే ఇంకా రాలేదనమాట. మేబీ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి ఇటే వస్తాడనుకుంటా. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినట్టున్నాడు. 10 o'clock అవ్వచ్చింది ఆల్రెడీ. సో క్లాస్ అయిపోతే వస్తాడనమాట. సో మా ఆయన రాలేదు. ఇంకా మా ఆయన వచ్చేంత వరకు నేను తినకుండా వెయిట్ చేస్తాను అని మాత్రం అనుకోమకండి. నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. సో వేడివేడిగా ఒక పట్టయితే పట్టేద్దాం అనమాట. ఇదిగోండి సంగటి. నేనైతే ముద్ద చేయట్లేదు, ఎందుకంటే ముద్ద చేయడం కంటే అట్లాగే వేసుకొని తినేస్తాం అనమాట మేము. సో వేడి సంగటి, చేపల కూర. కాలుతుంది.
వేడి వేడిగా అట్లా మింగుతుంటే ఆ సంగటి చేపల పులుసు సూపర్గా ఉంటుంది. టేస్ట్ గొంతులో అట్లా వేడిగా దిగుతుంటుంది, భలే ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం సంగటి చేపల కూర మాత్రం. హలో గాయస్, ఎలా ఉన్నారు? మా ఆయన అయితే వచ్చేసాడు గైస్ డ్రైవింగ్ క్లాస్ నుండి. ఈరోజు అయితే చాలా తిప్పలు పడినట్టున్నాడు. చాలా అంటే చాలా తిప్పలు పడ్డాను వాళ్ళు. యాక్చువల్గా నేను కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నాను కదా. యాక్చువల్గా నాదేమైందంటే నాది డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటే ఉంది, ఒరిజినల్ సర్టిఫికేట్ లేదు. లేదు అంటే నేను యూనివర్సిటీకి అప్లై చేసి తీసుకోలేదు. ఏంటో అశ్రద్ధ చేశాను, ఎప్పుడూ అవసరపడలేదు. ఎందుకంటే సిఏ సర్టిఫికేట్ ఉంది ఇండియాలో ఉన్నంత వరకు. డిగ్రీ కూడా జస్ట్ ఫార్మాలిటీకి సబ్మిట్ చేశాను, కానీ సిఏ సర్టిఫికేట్ ఉన్నంత వరకు మనకు ఏమీ అవసరం లేదు కదా ఇండియాలో ఉన్నంత వరకు. సో ప్రొవిజనల్ సర్టిఫికేటే సబ్మిట్ చేస్తున్నాను అన్ని చోట్ల, ఇండియాలో వర్క్ చేసిన చోట. ఇక్కడ కానీ నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నాది ప్రొవిజనల్ సర్టిఫికేటే అటెస్టేషన్ చేయించాను. దాని బేస్డ్గానే ఇక్కడ నాకు సేఫ్ జోన్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని ద్వారా నాకు వీసా ఇచ్చారు. అప్పుడు అబ్జెక్షన్ కూడా ఏం లేదనమాట. కానీ ఇదేంటంటే నా కొత్త కంపెనీ వేరే ఎమిరేట్ అనమాట, అజ్మాన్ అని. సో వాళ్ళు అక్కడ ఏమన్నారంటే నో, వి నీడ్ ద ఒరిజినల్స్ అని. నా దగ్గర ఏమో ఒరిజినల్ లేదు. సో దే సెడ్ దే విల్ డూ ద అటెస్టేషన్ బేస్డ్ ఆన్ మై సిఎస్ సర్టిఫికేట్. సో దానికి సంబంధించి అది ఇప్పుడు ఫ్రెష్గా అటెస్టేషన్కి పంపించాలి. ఇండియాకి పంపిస్తే అక్కడ గవర్నమెంట్ అటెస్టేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ అటెస్టేషన్ చేస్తుంది, అంటే అప్రూవ్ చేస్తుంది బేసిక్గా. సో దాని బేసిస్గా నాకు వీసా ఇస్తారనమాట. మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళి నా సిఏ ఫైనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి దానికి మళ్ళీ తిప్పలు, ఒక చోట దిగేసి మళ్ళీ ఇంకో చోట బస్ తీసుకొని మళ్ళీ క్యాబ్ తీసుకొని 2-3 సార్లుగా వెళ్ళాను అనమాట. సో వెళ్ళి అక్కడ పిఆర్ఓకి ఇచ్చేసి నా ఫైనల్ సర్టిఫికేటు అమౌంట్ ఇచ్చేసి వచ్చానమాట. ఇవాళ ఏంటంటే హడావిడి ఇంకా, ఎందుకంటే నాకు 8 ఇవాళ నైట్ 8 నాకు ఫస్ట్ ప్రాక్టికల్ క్లాస్ అనమాట, డ్రైవింగ్ ప్రాక్టికల్ క్లాసెస్. ఆల్రెడీ ఆర్టీఏ థియరీ టెస్ట్ పాస్ అయ్యాను, ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాక్టికల్ క్లాసెస్ ఇవాళ నుండి 8. సో అదొకటి. నేనేం చేశానంటే అక్కడ పని తొందరగానే అయిపోయింది 5:30 కల్లా. మళ్ళీ అక్కడ మనకి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళని కలిసి అక్కడ 1 గంట అక్కడ లేట్ అనమాట. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడి అక్కడ కొద్దిగా ఆలస్యమైంది. మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేశారు నన్ను నియరెస్ట్ బస్ స్టాప్ దగ్గర. నాకు ఎమ్మటనే ఇటు నాకు కావాల్సిన బస్ స్టాప్కి బస్ దొరకలా. ఇంకేమై కొద్దిగా వేరే రూట్లో బస్ తీసుకున్నాం. అదేమో స్టాప్కి ఆగుతూ ఉంది, ట్రాఫిక్ ఉంది ఆ రూట్లో, లేట్ అయిపోయిద్దామని చెప్పి కొద్దిగా ముందలు దిగేశాను. ఏదో క్యాబ్ తీసుకొచ్చి వెళ్ళిపోవచ్చు అని. అక్కడ నుండి ఒక్క క్యాబ్ దొరకలా, ఎంత ట్రై చేసినా కానీ. చాలా దూరం నడిచి మళ్ళీ అక్కడ మెట్రో ఉంటే మెట్రో తీసుకుని వెళ్ళేసరికి 1/2 గంట లేట్ అయిపోయాను అనమాట. 8 క్లాస్ అయితే 8:15, 8:20 అట్లా వెళ్ళాను. 1 second లేట్ అయినా 15 minutes దాటిన తర్వాత ఇక్కడ పెనాల్టీ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 7,000 పెనాల్టీ, 7,000 8,000 రూపాయలు పెనాల్టీ. ఇవాళ అట్లా అయిపోయింది. ఎస్, మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఏంటి ఫార్మాలిటీసు, నేను ఎంత పే చేశాను ఏంటి అని. అది మళ్ళీ మాట్లాడుకున్నాం. అజ్మాన్ వీసా గురించి ప్రాసెస్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసాము ఆయన అనేది మళ్ళీ చెప్తాడు. ఇవాళకైతే ఈ సంగటితో క్లోజ్ చేసేయడమే. సంగటి విత్ చేప తలకాయ అనమాట. లాగింగ్ ఆఫ్ ఫర్ ద డే. గుడ్ నైట్. ఓకే గైస్, బాయ్. గుడ్ నైట్.